హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. మై డియర్ విలన్లో 7th పార్ట్. ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళని చూస్తూ ఎవరే వాళ్ళంతా అని ఐబ్రో రేస్ చేసి అడిగాడు ఆరవ్. నా ఫ్యాన్స్, గర్వంగా చెప్పింది మైరా. చా అన్నట్టు తక్కున తల తిప్పి మైరాను కింది నుండి పైకి చూశాడు ఆరవ్. ఆరవ్ అలా సైలెంట్గా ఉండడంతో అమ్మయ్య, ఇక వెళ్ళొచ్చు అనుకుంటూ నేను నా ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళతో కలిసి నా ఉద్యమాన్ని కొనసాగిస్తాను అని చకచక అడుగులు ముందుకు వేస్తున్న మైరా ముందుకైతే వెళ్తుంది గాని కాళ్ళు నేలను తాకకుండా గాల్లో తేలుతున్నాయి. ఇదేంటి నేను తేలుతున్నాను అనుకుంటూ తల తిప్పేసరికి ఆ రోజు అంకలో ఉంది మదర్ డస్కి. అంటే మైరా నడుము చుట్టూ ఓ చేతిని వేసి ఒకే చేత్తో ఎత్తి వన్ సైడ్ చంకలో వేసుకున్న ఆరవ్ మైరాను అలా ఎత్తుకుని ముందుకు వెళ్ళాడు అభిమాన సంఘాల దగ్గరికి. ఆరవ్ అలా వాళ్ళ ముందుకి వస్తుంటే వాళ్ళు ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నారు. మైరాకి ఉద్యోగం ఇవ్వాలి అంటున్నారు పాపం తడబడుతున్న గొంతుతో. అది వినబడినట్టు ఇంకా ముందుకు వెళ్ళి ఏంటి అన్నాడు బేస్ వాయిస్లో ఆరవ్, ఓ చేత్తో చెవిని రెక్కిస్తున్నట్టుగా. వాడి గొంతుకే సగం జడిసి అది ఆరవ్ సార్ మరి మీరు అంటుంటే పక్క నుండి ఆరవ్ చంకలో పిల్లి పిల్లలా ఉన్న మదర్ డస్కి, ఆరవ్ గారు మీరు ఇలా నా ఫ్యాన్స్ మీదికి దౌర్జన్యానికి దిగడం న్యాయం కాదు అంది కీచు గొంతేసుకొని. మైరా వాయిస్కి ఒక్కసారిగా దాన్ని నేలను కుదేసి నువ్వుండవే, నీ దగ్గరకు మళ్ళీ వస్తా అని మైరాకి చెప్పి షర్ట్ హ్యాండ్ కప్స్ని వెనక్కి మడతేస్తూ ఇప్పుడు చెప్పండి ఇందాకేదో అన్నారు అని ఒక్కో అడుగు ముందుకు వేశాడు ఆరవ్. అబ్బే బే మేమేమన్నాం సార్, మేమేం అనలేదు అని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ వెర్రి నవ్వారు ఫ్యాన్స్ అంతా. పర్లేదు చెప్పండి బంగారాలు, ఏదో ఫ్యాన్స్, ఏసీ, ఉద్యోగం, ఉద్యమం, పోరాటం, ఆరాటం అన్నట్టు గుర్తు అని ఆరవ్ అడుగుతుంటే ఏ చిచ్చి మేమేం అనలేదు సార్, ఫ్యానా పాడా, ఇంకేంటి ఉద్యమం ఉద్యోగమా, మా రైమింగ్ బాగుంది సార్, మీ నెక్స్ట్ మూవీలో డైలాగా, కానీ సార్ ఏ మాట కామాటే మీ సినిమాలన్నీ సూపర్ సార్, ఇక మీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అంతే, మేము మీకు బిగ్ ఫ్యాన్స్ సార్ అని టపీమని ప్లేట్ ఫిరాయించేశారు ఉన్నందరూ ఒకేసారి. పాపం పిచ్చి డస్కి ఈసారి నిజంగానే పిచ్చి చూపులు చూస్తుంటే వచ్చిన వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ ఆటోగ్రాఫ్స్ ఇచ్చి పంపించేశాడు ఆరవ్. చూస్తూ ఉండగానే వాళ్ళు వెళ్ళిపోగానే పాపం డస్కి సింగిల్గా మిగిలిపోయి వెళ్ళొద్దు వదిలెళ్ళొద్దు అని డబ్బింగ్ సినిమా మూవీ సాంగ్స్ పాడుతూ ఉంటే ఎలా తీసుకొచ్చాడో అలాగే చంకలో వేసుకెళ్ళి కారులో కుదేశాడు ఆరవ్ మైరాని. అలా మన పాప ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యి ఇక్కడ కుదేస్తే వెళ్ళి ఇంట్లో పడింది పాపం. విలన్ బాబు చేతిలో 10,000తో పాటు 10 గ్రాముల బంగారు గొలుసు కూడా పోగొట్టుకున్న మైనా క్యాబ్ దిగి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంట్లోకెళ్ళి సోఫాలో పడిపోయింది అడ్డంగా. మైనా పుట్టి పెరిగింది ఆంధ్రాలోని కృష్ణా జిల్లా అయినా ఆమెకి యానిమేషన్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్న ఇంట్రెస్ట్తో జాబ్ కోసం కోల్కతా వచ్చింది. మైనాతో పాటు తన కొలీగ్స్ అయిన మరో 3 కలిసి ఫ్లాట్ షేర్ చేసుకుంటుంది అక్కడే. ప్రస్తుతం ఆర్నవ్ యాడ్ ఫిల్మ్ స్టూడియోలోనే డిజైనర్గా వర్క్ చేస్తుంది మైనా. 6 నెలల క్రితం తన దగ్గర జాబ్లో జాయిన్ అయిన మైనా అంటే ఆర్నవ్కి చాలా ఇష్టం. ఇష్టం అనే కంటే పిచ్చి ప్రేమ అనడం కరెక్ట్. కానీ ఇప్పటి వరకు ఆమెకి ప్రపోజ్ అయితే చేయలేదు. ఒక మంచి రోజు చూసి నేరుగా ఇంటికి వెళ్ళి ఆరవ్ మైరాకి పరిచయం చేయాలని ఆర్నవ్ ప్లాన్. మైనా ఫ్యామిలీ అంతా ప్రస్తుతం విజయవాడలోనే ఉంటారు. అమ్మ సుప్రజ హౌస్ వైఫ్ అయితే నాన్న మనోహర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అన్నయ్య సుధీర్ సాఫ్ట్వేర్, వదిన ధరణి ప్రెజెంట్ హౌస్ వైఫ్, వాళ్ళకి 2 ఏళ్ల కూతురు చింకు. ఇది తన ఫ్యామిలీ. 10 నిమిషాల రిలాక్సేషన్ తర్వాత జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకొని బహావురు మంది పిచ్చుక. వామ్మో వాడేంటి అలా ఉన్నాడు, చూపుకి హీరోలానే ఉన్నా గాని పక్కా విలన్ గాడు, బాప్రే గంటలో నా దగ్గర 1,00,000 కొట్టేశాడు, అమ్మో నా చైన్ అమ్మకి తెలిసిందంటే చీపురు కట్ట తిరిగేసి మరి అది విరిగేదాకా కొడుతుంది, ఇప్పుడు ఎలా, ఇప్పట్లో ఇంకో 10 days వరకు నా శాలరీ కూడా రాదు కదా, అప్పటి వరకు నా చైన్ వాడి దగ్గరే ఉందంటే అసలు మళ్ళీ వాడిస్తాడో లేదో కూడా తెలీదు, వీలైనంత తొందరగా నా చైన్ నేను తెచ్చేసుకోవాలి అనుకుంటూ వాళ్ళ అన్నయ్య సుధీర్కి కాల్ చేసింది మైనా. ఆఫీస్లో ఉన్న సుధీర్ మైనా నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేస్తూ మైనా ఎలా ఉన్నావే అని అడిగాడు. నేను బాగానే ఉన్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు, వదిన చింకు ఎలా ఉన్నారు అని అడిగింది మైనా. అందరం బాగానే ఉన్నాం కానీ నువ్వేంటే
ఇలా వేళ కాని వేళ సడన్ గా కాల్ చేసావు, ఏంటి విషయం? ఏమైనా ప్రాబ్లం ఉందా? మొదట కాస్త కంగారుగా అడిగాడు సుధీర్. చచా, ప్రాబ్లం ఏం లేదన్నయ్యా, నువ్వేం కంగారు పడకు అని చెప్పింది మైనా. అమ్మయ్య, అయితే ఓకే, ఇప్పుడు చెప్పు ఏంటి మ్యాటర్ అని అడిగాడు సుధీర్. అది అన్నయ్య అంది మైనా. చెప్పు మైనా, నాకు కొంచెం మనీ కావాలి, నా శాలరీ రాగానే ఇచ్చేస్తా అని చెప్పింది మైనా. ఏ మెంటల్, నిన్నిప్పుడు ఎప్పుడు ఇస్తావని అడిగానా అని అడిగాడు సుధీర్. అడగలేదు, కానీ ఎంత కావాలి? ఓ 50,000 అని నసుకుతుంటే, అదేంటే ఈసారి నీ పాకెట్ మనీ అంతా అప్పుడే ఖర్చు అయిపోయిందా అన్నాడు సుధీర్. అంటే అది కాదు అన్నయ్య, నా ఫ్రెండ్కి ఒకరికి ఎమర్జెన్సీ అంటే నా పాకెట్ మనీ మొత్తం ఇచ్చేసాను, ఇంకా కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, అందుకే అని చెప్తున్న మైనా ఫోన్కి నోటిఫికేషన్ రావడం చెక్ చేస్తూ, అన్నయ్య నేను నీకు 50K అడిగాను అని చెప్పింది. పర్లేదే, 50K నీ ఫ్రెండ్కి ఇచ్చిన మిగిలిన 30 నీ ఖర్చులకు వాడుకో, ఈసారి నీ పాకెట్ మనీ మొత్తం నీ ఫ్రెండ్కి ఇచ్చేసా అన్నావు కదా, మరి నీ ఖర్చులకి వద్దా అన్నాడు సుధీర్. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏం వద్దు గాని నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ఫ్రెండ్ ఎవరో నాకు తెలియకపోయినా నేను మనీ ఇచ్చాను అంటే అది కేవలం నీ మీద నాకున్న నమ్మకంతోనే. నా నమ్మకాన్ని నిలబెట్టు చాలు. అందరినీ ఊరికే నమ్మేయకుండా నీ ఫ్రెండ్ ప్రాబ్లం నిజమే అనుకో, ఇంకో 50,000 అయినా నేనే ఇస్తాను. కానీ తను అబద్ధం చెప్పి నీ దగ్గర డబ్బు తీసుకున్నా, అది నీకు తెలిసినా కూడా నువ్వు తనని మళ్ళీ ఏం రిటర్న్ అడగొద్దులే. అదేంటన్నయ్యా అలా అంటావు? అబద్ధం చెప్తే డబ్బు అడగొద్దని అని కన్ఫ్యూజింగ్ గా అడిగింది మైనా. తను అబద్ధం చెప్తే ఇక్కడ పోయింది డబ్బే కదా, ఇవాళ పోతే రేపు ఈజీగా సంపాదించుకుంటా. అదే నువ్వు తనని డబ్బులు తిరిగి అడిగి అది తనకు కోపం వచ్చి నీ మీద పగలు ప్రతీకారాలు పెంచుకొని నీకేమైనా చేస్తే నేను తట్టుకోలేను మైనా అని సుధీర్ ఎమోషనల్ గా చెప్తున్న మాటలకు మైనా ఎమోషనల్ అయిపోతూ థ్యాంక్స్ అన్నయ్య అంది. ఇట్స్ ఓకేరా, ఉంటాను, మరి వర్క్ ఉంది, బాయ్ అన్నాడు సుధీర్. బాయ్ అన్నయ్య, నేను రేపు కాల్ చేస్తా అని చెప్పు అమ్మ వాళ్ళకి అని కాల్ కట్ చేసింది మైనా. సుధీర్తో కాల్ కట్ అయ్యాక కాసేపటికి నార్మల్ అవుతూ, అమ్మయ్య, రేపు ఉదయాన్నే వెళ్ళి నేను నా చైన్ తెచ్చుకోవాలి అనుకుంటూనే కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ఏం లేకపోవడంతో అప్పుడేం చేసుకుని తినాలని అనిపించక పాలుంటే హీట్ చేసుకొని తాగేసి మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళ్ళి పడుకుంది తన రూమ్లో మైనా. మైనా పడుకున్నాక చాలాసేపటికి, అంటే నైట్ 10 అవుతుండగా ఫ్లాట్కి వచ్చిన తన ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అడ్డంగా పడిపోయారు ఇక అలసిపోయి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే నిద్ర లేచిన మైనా 10 గంటలకు ఆఫీస్ అంటే 9కే బయలుదేరేది ప్రతిరోజు. కానీ ఆ రోజు విలన్ బాబుని కలవాలి కాబట్టి 1 అవర్లో రెడీ అయ్యి 7కే ఇంట్లోంచి బయటకు వచ్చి తన మొబైల్లో అతను ఫీడ్ చేసి పెట్టిన సామ్రాట్ అనే కాంటాక్ట్ నేమ్ చూసి కాల్ చేసింది మైనా. మరి ఈ పాపకి అంటే ఎక్కడ బంగారు గొలుసు పోతుందో అన్న ఆత్రంలో తొందరగా నిద్రలేచింది. కానీ బాబు లేవద్దు. రాత్రి పబ్లో ఆరవ్ కొట్టిన దెబ్బకి తిక్క పీక్స్లోకి వెళ్ళిపోయి ఫుల్ బాటిల్ విస్కీని దింపకుండా ఎత్తేసి పొట్టలో పోసి అర్ధరాత్రి వరకు ఆరవ్ను తిట్టుకుంటూ ఎప్పుడు 1 గంటకి నిద్రపోయాడు సామ్రాట్. ఇప్పుడు 7 గంటలకే పాప ఫోన్ చేస్తుంటే అసలు ఇంకా మత్తు దిగని బాబు ఓ పట్టాన లిఫ్ట్ చేయడే. ఇక్కడ పాపకేమో కంగారు ఆత్రం ఇన్ హై స్టేజ్లో ఉంది. అందుకే ఆపకుండా కాల్ చేస్తూనే ఉంది. 3 సార్లు కంప్లీట్గా రింగ్ అయ్యి కట్ అయినా కూడా అస్సలు కదలని బాబు చెవిలో జేవురీగల మళ్ళీ రింగ్ అవుతూ ఉంటే స్క్రీన్ మీద నేమ్ చూడకుండానే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని, అబ్బే హౌలేగా, ఎవడిబే నువ్వు? ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటే ఎదుటి మనిషి బిజీగా ఉన్నాడేమో అని మినిమం కామన్ సెన్స్ లేకుండా ఓ దెబ్బతున్నావు ఒకటే అని గయ్యమన్నాడు బాబు ఇంకో 2 బీప్ డైలాగ్స్తో. అప్పటికి 3 సార్లు కాల్ లిఫ్ట్ చేయని సామ్రాట్ 4వసారి కూడా ఎలాగో కాల్ లిఫ్ట్ చేయడన్న గట్టి నమ్మకంతో ఫోన్ని చెవి దగ్గరే పెట్టుకొని ఆరాంగా నెయిల్స్కి నెయిల్ ఆర్ట్ని చూసుకుంటున్న పాపకి సడన్గా కాల్ లిఫ్ట్ చేయడమే కాకుండా హౌలే అన్న వర్డ్ విని కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నీలుక్కుపోయింది. తర్వాత నాన్ స్టాప్గా వినిపించిన తిట్లకి సెన్స్లోకి వచ్చి ఫోన్ చెవి దగ్గర నుండి తీసి ఖాళీగా ఉన్న ఓ చేత్తో చెవిని 2 కళ్ళని మూసింది గట్టిగా.
ఈ ప్రాసెస్లో ఆన్సర్ ఇవ్వాలన్న విషయం మర్చిపోయింది పిచ్చుక. మౌనమునిలా మిగిలిపోయింది. అసలే చిరాకు ఎప్పుడు ఫేస్లోనే తిష్ట వేసుకుని ఉండే అతనికి పొద్దున్నే ఫోన్ చేసి నిద్ర చెడగొట్టారనే తిక్క ఒకటైతే, ఆ తిక్కను ఇంకా పెంచడానికన్నట్టు అటువైపు నుండి సమాధానం రాకపోయేసరికి ఆ తిక్క కాస్త పీక్ స్టేజ్ దాటిపోయి కళ్ళు తెరిచి తన ఫోన్లో ఉన్న పిచ్చి పిచ్చుక అని ఫీడ్ చేసుకుని ఉన్న మైనా నెంబర్ చూసి, ఏయ్, ఫోన్ చేసి మాట్లాడకుండా అలా మూగమొద్దులా మౌనవ్రతం చేస్తావేంటే అన్నాడు సామ్రాట్ మరోసారి. హలో సార్, నేను మైనాని అంది పాప మెల్లిగా సాగతీస్తూ. హా, తెలుసు పిచ్చుక. ఏంటి ఎంత పొద్దున్నే కాల్ చేసావు? రాత్రంతా నేనే గుర్తొచ్చానా ఏంటి? కళ్ళు తెరవకుండానే కాకిలా అరవడానికి కాల్ చేశావు అన్నాడు ఆ సామ్రాట్. నేను కాకినా? కోపంగా అనుకుంటూ. సార్, నా చైన్ మీ దగ్గరే ఉంది కదా, దానికోసం కాల్ చేశాను సీరియస్గా చెప్పింది మైనా. హా, ఉంది. అయితే చైన్ నా దగ్గర ఉంటే రాత్రి నిద్రపోవద్దని ఏ దేవుడికైనా మొక్కుకున్నావా అన్నాడు సామ్రాట్. సార్, అది కాదు సార్, నాకు నా చైన్ కావాలి, నేను దానికోసమే కాల్ చేశాను అని చెప్పింది మైనా. మీ డబ్బులు మీకు ఇచ్చేసి నా చైన్ నేను తీసుకెళ్తాను అంది మైనా. హో, అప్పుడే డబ్బులు వచ్చేసాయా? అయితే ఈవినింగ్ నేను అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చి నా మనీ నాకు ఇచ్చేసి నీ చైన్ నువ్వు కలెక్ట్ చేసుకో అని చెప్పాడు సామ్రాట్. అమ్మో, ఈవినింగ్ అంటున్నాడంటే ఆ చైన్ వచ్చే ఉద్దేశం ఇతనికి లేదేమో. వెంటనే నా చైన్ నేను తీసుకోవాలి అని మనసులోనే అనుకుంటూ, లేదు సార్, నాకు ఇప్పుడే కావాలి, అది నా సెంటిమెంట్ చైన్ సార్ అంది మైనా. ఏయ్ పిచ్చి పిచ్చుకా, నీ పేరులో ఉన్నట్టు నీకు కూడా ఏమైనా పిచ్చిగానే ఉందంటే ఇంత పొద్దున్నే కాల్ చేసి చైన్ కావాలంటావు? పొద్దున్నే అయితే ఏంటి సార్, నా చైన్ మీ దగ్గరే ఉంది కదా, ఎప్పుడైతే ఏంటి, ఎలాగో ఇచ్చేసేదానికి అంది మైనా. ఏ మెంటల్, నేను ఇంకా బెడ్ కూడా దిగలేదే, ఇప్పటికిప్పుడు చైన్ కావాలంటే ఎలా? నాకు కుదరదు, పో, నేను ఇవ్వను. సార్, మీరు డబ్బిస్తే చైన్ ఇచ్చేస్తా అన్నారు, ఇప్పుడు ఆ చైన్ లేకపోతే మా అమ్మ నన్ను చీపురు కట్ట విరిగేలా కొడుతుంది, ప్లీజ్ సార్, నా చైన్ నాకు ఇచ్చేయండి అని ఏడుపు రాగం అందుకుంది మైనా. మైనా ఏడుపుకి నిద్ర మత్తు పూర్తిగా ఎగిరిపోతే పడుకున్న వాడల్లా దిగ్గున లేచి మంచం మీద కూర్చుంటూ, ఏచి ముందా ఏడు పాపు, నేనేమైనా నీ చైన్ నీకు ఇవ్వనన్నానా ఏంటి? ఇప్పుడు ఇవ్వడం కుదరదు అన్నాను, దానికి ఎందుకు ఇలా ఏడవడం? మొయ్, నోరు మొయ్ అని కసిరాడు బాబు. లేదు సార్, నాకు ఇప్పుడే కావాలి, ప్లీజ్ సార్, మీకు రావడం కుదరకపోతే చెప్పండి, మీరు ఎక్కడున్నారు, మీ అడ్రస్ చెప్తే నేనే అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటా అంది మైనా. పిచ్చుకా, నువ్వెక్కడ తగులుకున్నావే నాకు? నేను అడ్రస్ షేర్ చేసినా నువ్వు ఇక్కడ రాలేవే. పోనీ మధ్యాహ్నం వరకు ఆగు, నేను ఫ్రెష్ అయ్యాక నువ్వు ఎక్కడుంటావో చెప్తే అక్కడికే వచ్చి చైన్ ఇస్తా అన్నాడు సామ్రాట్. ఓహో, నేను ఆగలేను సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరు అడ్రస్ చెప్పండి చాలు, నేను ఎలాగోలో వచ్చేస్తా అని అడిగింది మళ్ళీ మైనా. అస్సలే పేషెన్సీ పాతాళంలో ఉండే బాబుకి పాప మొండితనానికి బీపీ మీటర్ సర్రన పైకి లేచి, సరే నేను చెప్పాల్సింది చెప్పాను, వినకపోతే నీ కర్మ, ఇక నీ సావు నువ్వు సావు, అడ్రస్ షేర్ చేస్తున్నా వచ్చి తగలడు అని కోపంగా కాల్ కట్ చేసి వాట్సాప్లో లైవ్ లొకేషన్ షేర్ చేసి, రాత్రి తాగింది ఇంకా పూర్తిగా దిగక హ్యాంగ్ ఓవర్తో తల పట్టేస్తే తల పట్టుకొని, అబే చింటూ ఎక్కడ చాయ్ లేకావు అని గట్టిగా అరిచి చెప్పి చిరాగ్గా ఉండడంతో వాష్రూమ్లోకి దూరాడు బాబు. సామ్రాట్ కాల్ కట్టవగానే వీడేంటి ఇలా అంటాడు, నిజంగానే నేను వెళ్ళడం సేఫ్ కాదా అనుకుంటూనే మళ్ళీ చైన్ పోతే వాళ్ళమ్మ చీపురు పట్టుకొని ఇల్లంతా ఉరికిచ్చి కొడుతున్న సీన్ ఇమాజిన్ చేసుకొని తూ అని వీపు చరుచుకొని, అమ్మో, అమ్మతో చీపురు దెబ్బల కన్నా ఇప్పుడు వీడితో ఇంకో 2 తిట్టించుకొని అయినా నా చైన్ నేను తెచ్చుకోవడం మేలు అనుకుంటూ సేఫ్ సైడ్గా తన లొకేషన్ ట్రాక్ ఆన్ చేసి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ అన్నయ్యకు షేర్ చేసి కార్ నిన్న ట్రబుల్ ఇవ్వడంతో మరోసారి క్యాబ్ కోసం ట్రై చేసింది మైనా. ఎంత ప్రయత్నించినా సామ్రాట్ పంపించిన లొకేషన్కి 1.5 కిలోమీటర్ దూరం వరకే క్యాబ్స్ అవైలబుల్ అని చూపిస్తుంటే అక్కడే వేస్ట్ అయిన అరగంట టైం చూసుకొని, ఏదో ఒకటిలే, అక్కడి వరకైనా సరే త్వరగా వెళ్ళాలి, లేదంటే ఆఫీస్కి లేట్ అవుతుంది అనుకొని దగ్గరలో ఉన్న క్యాబ్ బుక్ చేసుకొని 5 నిమిషాల్లో ఆమె ముందున్న క్యాబ్లో ఎక్కి కూర్చుంది మైనా. అరగంట తర్వాత సామ్రాట్ పంపించిన లొకేషన్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఆగిన క్యాబ్ దిగి ఫెయిర్ ఇచ్చేస్తూ ఆమె చేతిలో ఉన్న లొకేషన్ క్యాబ్ డ్రైవర్కి చూపిస్తూ,
ఈ అడ్రస్కి క్యాబ్స్ ఎందుకు అవైలబుల్ లేవు భయ్యా అని అడిగింది మైనా. మైనా చూపిస్తున్న అడ్రస్ని చూస్తూ ఓసారి ఆమెని విచిత్రంగా చూస్తూ, మేడం, ఆ ఏరియాలో కార్ ఎక్కేవాళ్ళు ఎవరుంటారు అన్నాడు నవ్వుతూ ఆ డ్రైవర్. అతను ఎందుకు అలా అన్నాడో అర్థం కాని మైనా, ఇతను ఇలా అన్నాడంటే ఒకవేళ వెళ్ళేప్పుడు కూడా క్యాబ్స్ దొరుకుతాయో లేదో అనుకుని 20 minutes వెయిట్ చేస్తావా, మళ్ళీ వస్తాను, నన్ను ఈ అడ్రస్లో డ్రాప్ చేయాలి అంది మైనా తన ఆఫీస్ అడ్రస్ చూపిస్తూ. ఓకే మేడం, బట్ వెయిటింగ్ ఛార్జ్ అవుతుంది అన్నాడు ఆ డ్రైవర్. ఓకే ఓకే, నేను పే చేస్తాను, వెయిట్ చెయ్యి అంటూ చెప్పి సామ్రాట్ నెంబర్కి మళ్ళీ కాల్ చేస్తూ ముందుకు కదిలింది మైనా. వాష్రూమ్లో ఉన్న బాబు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేద్దామనుకొని ఇంతకు ముందు నిద్రలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశానని తిట్టడం గుర్తు చేసుకొని, అమ్మో, అతనితో తిట్లు తినే కన్నా గూగుల్ మాతను నమ్ముకోవడం నయం అనుకుని కాళ్ళకి పని చెప్పింది GPS ఆన్ చేసుకొని మైనా. 1/2 కిలోమీటర్ ముందుకు నడిచిన ఆమెకి అక్కడికి క్యాబ్స్ ఎందుకు లేవో ఈజీగానే అర్థమవుతుంటే సందులుగా ఉన్న గల్లీల్లోకి గూగుల్ సాయంతో వెళ్తూ 20 నిమిషాల్లో 1.5 కిలోమీటర్స్ దూరాన్ని కదిగించి ఎట్టకేలకు సామ్రాట్ పంపించిన ఎగ్జాక్ట్ లొకేషన్కి చేరుకుంది. మరి స్లమ్ ఏరియా ఏం కాదు, కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా అది. పక్కనే అంటుకుని ఉన్న ఇల్లు, వాటర్ కోసం బిందెలు పట్టుకొని నిలబడిన క్యూలు, వాటన్నింటిలో అన్ని ఇళ్లకు 10 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేస్తూ విడిగా ఉన్న ఓ రేకుల ఇల్లు సామ్రాట్ షేర్ చేసిన అడ్రస్. అది చూసి మరోసారి సామ్రాట్కి కాల్ చేస్తుంటే చివరి రింగ్కి కాల్ లిఫ్ట్ చేసి, ఎక్కడా అన్నాడు సామ్రాట్. మీరు పంపించిన లొకేషన్లో ఉన్న ఇంటి ముందు అని చెప్పింది మైనా. అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్తో మాత్రమే ఉన్న బాబు కిటికీ ఓపెన్ చేసుకొని అందులోంచి బయటకు చూసి, లోపలికి వచ్చేయి అన్నాడు సామ్రాట్. ఓహో, నేను రాను సార్, మీరే బయటకు వచ్చి తీసుకోండి అంది పాప. ఏయ్, నేను బయటకు వచ్చి నీ దగ్గర డబ్బులు తీసుకుంటే చూసేవాళ్ళు నీ గురించి చాలా చండాలంగా అనుకుంటారే, ముందు లోపలికి రా సీరియస్గా చెప్పాడు సామ్రాట్. లోపలికి వచ్చినా కూడా అదే అనుకుంటారు కదా సార్, నేను రాను, మీరే బయటికి రండి మళ్ళీ అంది మైనా. ఏయ్ పిచ్చుక, నా ఒంటి మీద బట్టలు లేవే, నువ్వే లోపలికి వచ్చేయి అని చెప్పాడు సామ్రాట్. ఇదేంటి ఒంటి మీద బట్టలు లేవు అంటాడు, నన్ను లోపలికి రమ్మంటున్నాడు అని కళ్ళు తేలేసింది పిచ్చుక. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సామ్రాట్ మైనాల పేరు అయితే ఓ రేంజ్లో ఉంటుందండి, షూర్గా చాలా బాగుంటుంది, చెప్తున్నాను కదా, వింటూనే ఉండండి.